ఈ మోకాలు మార్పిడే కాకుండా డిస్క్ సమస్యలతో వచ్చిన వాళ్ళు తుంటి కీళ్ళు మార్పిడి అని ఉంటాయి. అవి కూడా మన హాస్పిటల్‌లో మౌర్య హాస్పిటల్‌లో మీరు చేస్తున్నారు. అవునండి. తుంటికీళ్ళ మార్పులు కూడా మేము రెగ్యులర్‌గా ఇక్కడ చేస్తున్నాం. అండ్ ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏందంటే, ఇంత మునుపు మోకాళ్ళ మార్పిడి అరగడం అనేది చాలా సహజంగా ఇనేదే. అండ్ తుంటికీళ్ళ మార్పిడి అనేది చాలా తక్కువ. అంటే సపోజ్ ఒక 100 పేషెంట్లు కీళ్ళ మార్పిడికొస్తే దాంట్లో ఆల్మోస్ట్ 90 మంది పేషెంట్లు కీ మోకాళ్ళ మార్పిడి కోసమే ఉంటారు. అంటే ఎక్కువ అరుగుదల మోకాళ్ళలో అయితుంటది. కా జస్ట్ ఒక 5-10 మంది మాత్రమే తుంటికీళ్ళ అరుగుదలని చూస్తుంటాం. కానీ ఈ మధ్య మన మెడికల్ టర్మినాలజీలో ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాం. అంటే ఒక విధంగా కుళ్ళడం అది. సో ఎప్పుడైతే ఇది కుళ్ళుతుందో ఐ మీన్ ఏవాస్కులర్ నెక్రోసిస్ అవుతుందో దాని గుండు షేప్ అంతా మారిపోతుంది. అది వచ్చిన పేషెంట్‌కి ఎక్కువ నొప్పి రావడము, నడవడం ఇబ్బంది, తర్వాత ఆయన హిప్ మూవ్‌మెంట్స్ అంటే తుంటికీళ్ళ దానికి కూడా మూవ్‌మెంట్స్ కూడా ఇబ్బంది కావడం జరుగుతుంది. సో ఇవి కరోనా తర్వాత చాలా ఎక్కువయ్యాయి. సో వీళ్ళకి కూడా పరిష్కారం వాళ్ళు కూడా దాన్ని కూడా సేమ్ లైక్ మనము మోకాళ్ళకు అన్నట్టు 4 స్టేజ్‌లు దాన్ని కూడా ఒక 4 స్టేజ్‌లు 4 స్టేజ్‌లతో కీళ్ళ మార్పిడి, తుంటి కీళ్ళ మార్పిడి చేయాల్సింది. కానీ దీంట్లో మెయిన్‌గా ఇంపార్టెంట్ వేరియేషన్ ఏందంటే మనం మోకాళ్ళ మార్పిడి అన్నా అరౌండ్ 50 ఇయర్స్ వాళ్ళు చూస్తుంటాం. ఈ తుంటి కీళ్ళ మార్పిడి ఇప్పుడు సహజంగా 30 ఇయర్స్ వాళ్ళకు కూడా చూస్తున్నాం. అంటే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. ఈరోజు నేను ఒక పేషెంట్ 23 సంవత్సరాలు. సో 23 సంవత్సరాలు ఉన్న పేషెంట్ కూడా గ్రేడ్ 4 ఈ గుండు కుల్లడము, తుంటికీళ్ళ మార్పిడి అవసరం పడే స్టేజ్‌కి వచ్చింది. అంటే ఈ కోవిడ్ వైరస్ వల్లే ఇలా జరుగుతుందా? లేదంటే ఆ తుంటి కీళ్ళు అరిగిపోవడానికి గల కారణాలు ఏంటి సార్? మామూలుగా ఇంత మునుపు కామన్ కారణం ఏందంటే ఆల్కహాలిజం ఒకటి. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో గుండు కుల్లడం ఒకటి. స్టిరాయిడ్స్ అంటే ఎక్కువ వింటూ ఉంటారు ఊర్లలో తొందరగా నొప్పి తగ్గడానికి ప్రెడ్నిసోలోన్ అనే టర్మ్ వింటారు. సో ప్రెడ్నిసోలోన్ స్టిరాయిడ్స్ ఈ 2 ముఖ్య కారణాలు. తర్వాత చిన్నపిల్లల్లో అరౌండ్ 7-10 సంవత్సరాలు పర్తిస్ అంటారు. సో వాళ్ళు కింద పడడం వల్ల ఎముక ఫ్రాక్చర్ కావడము, దానివల్ల గుండుకి రక్తం సరఫరా తగ్గడం పర్తిస్ అంటారు. సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళలో తొందరగా కీళ్ళు అరగడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఈ ఆల్కహాల్‌కి సంబంధం లేకుండా, స్టిరాయిడ్‌కి సంబంధం లేకుండా కరోనా వచ్చిన తర్వాత దీనికి రక్తం సరఫరా అనేది తగ్గడము, గుండు కుల్లడం అనేది చాలా కామన్ అయిపోయింది. సో యావరేజ్‌గానే ఇప్పుడు 30-40 ఇయర్స్ లోపల తుంటి కరువు వచ్చేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అంటే గత 2021 అంటే 19లో కరోనా వచ్చింది. 2 ఇయర్స్ తర్వాత 21 నుంచి చూడడం సాధించాం. 2021 మునుపు 21 తర్వాత ప్రపంచం మొత్తం ఈ సినారియో ఆఫ్ తుంటి కీళ్ళ మార్పిడి చాలా మారిపోయింది. చాలా ఎక్కువయ్యాయి అసలుకి.